హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మన హ్యూమన్ బాడీ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది బిట్స్ రూపంలో మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్లో రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం 25 క్వశ్చన్స్ని ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. రిమైనింగ్ 25 బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే ముందు వీడియో కనుక మీరు చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. దాని నుంచి మీరు వీడియోని మీరు చూడొచ్చు. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 26th క్వశ్చన్ వచ్చేసరికి యావరేజ్ లెంత్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత ఉండేటువంటి ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుందో దీన్నే పెద్ద ప్రేగు అంటాము. ఈ పెద్ద ప్రేగు తాలూకా పొడవు ఎంతంట 1.5 మీటర్స్గా ఉంటుంది. ఇది అంతా కూడా యావరేజ్ లెంత్. ఓకే, ఒక్కొక్కరిలో స్లైట్గా చేంజెస్ అనేవి అవి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని స్లైట్గా మాత్రమే మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్ వచ్చేసరికి యావరేజ్ వెయిట్ ఆఫ్ న్యూ బోర్న్ బేబీ అంటే కొత్తగా అంటే అప్పుడే పుట్టినటువంటి బేబీ తాలూకా యావరేజ్ వెయిట్ ఎంత ఉంటుందంటే 3 kgsగా ఉంటుంది. అప్పుడే పుట్టాడు ఆ బేబీ తాలూకా వెయిట్ ఎంత 3 kgs అంటే 3 kgలుగా ఉంటుంది ఆ బేబీ తాలూకా వెయిట్ అనేది. నెక్స్ట్ 28th క్వశ్చన్ వచ్చేసరికి పల్స్ రేట్ ఇన్ 1 minute అంటే మన తాలూకా పల్స్ రేట్ అనేది ఎంత ఉంటుందో ఒక నిమిషానికి చూసుకున్నట్లయితే 72 సార్లు. అంటే ఈ పల్స్ రేట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే సేమ్గా మనకి ఏంటంటే హార్ట్ బీట్ అనేది పల్స్ రేట్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. అయితే 29 క్వశ్చన్కి వచ్చేసరికి నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది? సో మనిషిలో ప్రతి ఒక్కరిలో కూడా కొద్దిగా టెంపరేచర్ అనేది బాడీకి తప్పకుండా ఉండాలి మనం జీవించాలంటే. మరి ఆ విధంగా నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అంటే 37 degrees సెల్సియస్గా ఉంటుంది. దాన్నే ఫారెన్ హీట్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే 98.4 ఫారెన్ హీట్గా మనకు ఉంటుంది. ఓకే, 30th క్వశ్చన్ వచ్చేసరికి యావరేజ్ బ్లడ్ వాల్యూమ్ అనేది ఎంత ఉంటుంది? వాట్ ఈజ్ ద యావరేజ్ బ్లడ్ వాల్యూమ్ ఇన్ హ్యూమన్స్? మనకి హ్యూమన్స్లో ఉన్నటువంటి ఏదైతే మానవ శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ అనేది ఎంత ఉంటుందో మనకు క్వశ్చన్ అడిగాడు. ఎంత ఉంటుందట? 4 to 5 లీటర్స్గా ఉంటుంది. అంటే మనిషిలో సగటు అంటే యావరేజ్గా మనకి ఏంటంటే 4 to 5 లీటర్స్ బ్లడ్ అనేది మన బాడీలో ఉంటుంది. అలాగే 31st క్వశ్చన్ వచ్చేసరికి లైఫ్ టైం. దేని లైఫ్ టైము? రెడ్ బ్లడ్ సెల్స్ తాలూకా లైఫ్ టైం అంతా. అదే రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ తాలూకా ఎర్ర రక్త కణాల తాలూకా లైఫ్ స్పాన్ అంతా అంటే 120 days అనేది ఉంటుంది. ఈ 120 days కంప్లీట్గా అయిపోగానే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి వాటంతట అవే రీప్లేస్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ 32nd క్వశ్చన్ వచ్చేసరికి లైఫ్ టైమ్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ తాలూకా అంటే తెల్ల రక్త కణాలు అంటాం వీటినే. ఈ తెల్ల రక్త కణాల తాలూకా లైఫ్ టైం ఎంత ఉంటుంది? 10 to 15 days వరకు మాత్రమే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉండగలవు. ఆ 10 days లేదంటే 15 days లోపల టైం అయిపోయినట్లయితే మళ్ళీ వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పుట్టుకొచ్చేస్తాయి. నెక్స్ట్ 33rd క్వశ్చన్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంత ఉంటుంది? అంటే హ్యూమన్స్లో అంటే ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఎంత ఉంటుందంటే 280 daysగా ఉంటుంది. అంటే 280 daysనే దీన్ని 40 weeksగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా 9 monthsగా కూడా మనకి చెప్తూ ఉంటారు. 34th క్వశ్చన్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ హ్యూమన్ ఫుట్ అంటే హ్యూమన్ ఫుట్లో అంటే పాదంలో ఉన్నటువంటి బోన్స్ అనేవి ఎన్ని ఉంటాయంట?
26 బోన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 35th క్వశ్చన్, నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ఈచ్ రిస్ట్, అంటే రిస్ట్ భాగంలో ఉండేటువంటి, అంటే మండ అంటాం కదా, ఈ మండలో ఉండేటువంటి బోన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 8 బోన్స్ అనేవి మనకి ఉంటాయి రిస్ట్ పార్ట్లో. 36th క్వశ్చన్, నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ హ్యాండ్, అంటే మన చేతిలో ఉన్నటువంటి బోన్స్ అనేవి ఎన్ని ఉంటాయి, చేతికి ఎన్ని బోన్స్ ఉన్నాయంటే 27 బోన్స్ అనేవి ఉంటాయి. అలాగే 37th క్వశ్చన్ వచ్చేసరికి, లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఏంటి అంటే మనకి ఈ ఎండోక్రైన్ శ్లేష్మ గ్రంథి అని కూడా మనకి చెప్తూ ఉంటాం. ఈ ఎండోక్రైన్ గ్లాండ్ అనేది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్లో మనకి ఏంటంటే నెక్ దగ్గరలో, ఎడాన్స్ యాపిల్ దగ్గరలో మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే థైరాక్సిన్ అనేది రిలీజ్ చేస్తుంది. దీన్ని మనకి థైరాక్సిన్ కంట్రోల్ చేయడం కోసం గాను మనకి అయోడైడ్ ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి 38th క్వశ్చన్, లార్జెస్ట్ లింఫాటిక్ ఆర్గాన్ ఏంటి అంటే ఇవి కొత్తగా అంటే బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేసేటువంటి దీంట్లో కూడా ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఇదేంటి అంటే ఈ ఆన్సర్ ఏంటంటే స్ప్లీన్. ఏంటట స్ప్లీన్ అనేటువంటి పార్టు. ఇది ఏంటంటే కొద్దిగా మనకి ఈ స్టమక్ పై భాగంలో, అంటే దగ్గరలో ఈ ప్యాంక్రియస్కి దగ్గరలో మనకి ఏంటంటే స్ప్లీన్ అనేటువంటి ఆర్గాన్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్లో ఇది వర్క్ చేస్తుంది అని, అంటే ఇదే లార్జెస్ట్ లింఫాటిక్ ఆర్గాన్గా మనం చెప్తూ ఉంటాము. ఇదే స్ప్లీన్. 40th క్వశ్చన్, లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఏంటి ఏంటట లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోను ఫ్యూమర్. ఫ్యూమర్ బోన్ అనేది చాలా లాంగెస్ట్గా అంటే పొడవుగా ఉంటుంది, అలాగే స్ట్రాంగెస్ట్గా కూడా అంటే గట్టిగా కూడా ఉంటుంది. ఎస్, స్మాలెస్ట్ మజిల్, మన బాడీలో స్మాలెస్ట్ మజిల్ ఏంటి అంటే సెపిడియస్. సెపిడియస్ అనేది ఏంటంటే మిడిల్ ఇయర్లో ఉంటుంది, అంటే మధ్య చెవి భాగంలో ఉన్నటువంటి బోన్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది, మజిల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. వీటిని స్టెపిడియస్ అని మనం చెప్తూ ఉంటాము. 41 క్వశ్చన్ ఇక్కడ మనకు 2 times వచ్చింది, సో నెంబర్ రాంగ్లో ఉంది. కానీ అయితే చూడండి, క్రోమోజోమ్స్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మన హ్యూమన్ బాడీలో. క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ అని మనం ఆల్రెడీ మనం చెప్పుకుంటాం. మన హెరిడిటీ అంటే మన తాలూకా లక్షణాలు అనేవి ఈ క్రోమోజోమ్స్ వల్ల మాత్రమే, అంటే జీన్స్ వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి. అయితే ఈ క్రోమోజోమ్స్ అనేవి మనకి ఏంటంటే 46గా ఉంటాయి. అవే 23 పేర్స్గా కూడా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ క్రోమోజోమ్స్ అనేవి 2 types ఉంటాయి. అవే ఆటోజోమ్స్ అలాగే అల్లోజోమ్స్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ 42 క్వశ్చన్, నెంబర్ ఆఫ్ న్యూ బోర్న్ బేబీ బోన్స్, అంటే అప్పుడే పుట్టిన బేబీకి ఎన్ని బోన్స్ అనేవి ఉంటాయని అడిగాడు. ఎన్ని ఉంటాయి? 306 బోన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 43 క్వశ్చన్, బ్లడ్ వెస్కోసిటీ అనేది ఎంత ఉంటుంది అంటే 4.5 to 5.5గా మనకి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్స్, అంటే మనకి యూనివర్సల్గా ఈ బ్లడ్ని ఎవరికన్నా తీసేసుకోవచ్చు, అందుకనే వీళ్ళని యూనివర్సల్ బ్లడ్ డోనర్ అని మనం ఈ గ్రూప్ని చెప్తూ ఉంటాయి. అయితే మనకి ఏంటంటే బ్లడ్ గ్రూప్స్లో మనకి డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే గ్రూప్ ఏ, అలాగే గ్రూప్ బి, అలాగే గ్రూప్ ఏబి, నెక్స్ట్ది ఓ గ్రూపు. సో ఈ ఓ గ్రూప్ని ఏమంటామంటే యూనివర్సల్ డోనర్ అంటాం. అంటే ఈ ఓ గ్రూప్ వాళ్ళు ఎవరికన్నా కూడా బ్లడ్ ఇచ్చేయవచ్చు, కాబట్టి వీళ్ళని యూనివర్సల్ డోనర్స్గా చెప్తూ ఉంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, యూనివర్సల్ రెసిపియంట్స్ బ్లడ్ గ్రూప్స్, అంటే వీళ్ళు ఎవరి దగ్గర నుంచైనా బ్లడ్ని తీసుకోవచ్చు. ఇవాళ గ్రూప్ ఏంటంటే ఏబి వాళ్ళు. ఈ ఏబి వాళ్ళు ఏంటంటే ఏ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు, బి గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు, అలాగే ఏబి వాళ్ళకి ఇవ్వచ్చు, ఓ గ్రూప్ వాళ్ళ నుంచి కూడా యూనివర్సల్
రెసిపియంట్ మీన్స్ ఎవరి దగ్గర నుంచి అయినా కూడా వీళ్ళు హాయిగా బ్లడ్ని తీసుకోవచ్చు. ఎవరెవరి దగ్గర తీసుకోవచ్చు? ఏ గ్రూప్ వాళ్ళ దగ్గర నుండి తీసుకోవచ్చు, అలాగే బి గ్రూప్ వాళ్ళ దగ్గర నుండి తీసుకోవచ్చు, ఏబి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవచ్చు, అలాగే ఓ గ్రూప్ వాళ్ళ నుంచి కూడా వీళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నా బ్లడ్ని తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళని యూనివర్సల్ రెసిపియంట్స్ మనకి చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ వైట్ బ్లడ్ సెల్ ఏంటి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే బ్లడ్ సెల్స్ ఉన్నాయో ఆ వైట్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి లార్జెస్ట్ వైట్ బ్లడ్ సెల్ ఏంటి, తెల్ల రక్త కణం, అతిపెద్ద తెల్ల రక్త కణం ఏంటి అంటే మోనోసైట్గా చెప్తూ ఉంటాం. ఏంటట? మోనోసైట్. నెక్స్ట్ క్వశ్చన్, స్మాలెస్ట్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్లో మరి చిన్నది ఏంటి అంటే లింఫోసైట్ అంటాం. ఏంటట? లింఫోసైట్. నెక్స్ట్ వచ్చేసరికి 48, ద ఇంక్రీజ్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఈస్ కాల్డ్. మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ తాలూకు కౌంట్ అనేది పెరిగినట్లయితే ఏమని చెప్తామంటే పాలీసైథీమియా. ఓకే, పాలీసైథీమియాగా మనం చెప్తూ ఉంటాము. 49కి వచ్చేసరికి బ్లడ్ బ్యాంక్ ఇన్ ద బాడీ ఈజ్. సో బ్లడ్ బ్యాంక్గా మనం ఏ పార్ట్ని బ్లడ్ బ్యాంక్ అని మనం చెప్తున్నాం. ఆల్రెడీ చెప్పుకున్నాం, స్ప్లీన్ అనేది మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది అనుకున్నాం. కాబట్టి దీన్ని ఏంటంటే బ్లడ్ బ్యాంక్ అని కూడా మనం, బాడీ బ్లడ్ బ్యాంక్ అనేది ఏంటంటాము, స్ప్లీన్ని బాడీ బ్లడ్ బ్యాంక్ అని మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ది ఏంటంటే రివర్ ఆఫ్ లైఫ్ ఈజ్ కాల్డ్ అంటామంట. దేన్ని? బ్లడ్ని. ఎందుకంటే అలా ఫ్లో అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి దీన్నే రివర్ ఆఫ్ లైఫ్ అని మనం చెప్తూ ఉంటాం, దీన్ని బ్లడ్ని. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే తప్పకుండా మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.